తెలుగు భాష కీర్తిని ప్రపంచ వేదికపై మరింతగా వెలుగులోనికి తీసుకువచ్చే మహత్తర వేడుక ప్రారంభమైంది. కిమ్స్ సంస్థల అధినేత కలిదిండి చైతన్యరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు శనివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలను ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ప్రసిద్ధ వాగ్గేయకారులు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, కళాకారుడు తనికెళ్ల భరణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, బుచ్చిరాజు, వేగుళ్ల జోగేశ్వరరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతరం సంవత్సరంగా ప్రకటించి దేశభక్తి ప్రపూరితమైన ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ మనం వందే మాతరం నినాదంతో ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమక్కదంబ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమక్కదంబ. మన తల్లి గేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు శ్రీహము. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు శ్రీహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మగనుషుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మగనుషుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధి మన సంపవృద్ధి, మన చిత్తశుద్ధి మన సంపవృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమక్కదంబ. ఒకే తల్లి పాలు తాగిన ఇద్దరు వ్యక్తుల మధ్య కంటే ఒకే భాష మాట్లాడే ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం ఎక్కువగా ఉంటుందని జర్మన్ తత్వవేత్త మ్యాక్స్ ముల్లర్ అన్నాడు. ఇందులో మాతృభాషది మరింత ప్రధానమైన పాత్ర. జనని జన్మభూమి సర్గానికి కలిగేసిన నాడు రఘువరతనుడు శ్రీరామచంద్రుడు. కన్న తల్లి కన్నభూమి ఆ స్వర్గసీమ కంటే నిన్న. అలాగే మాతృభాష కూడా. మాతృభాష కోసం ఒక దేశమే ఆవిర్భవించింది, అదే బంగ్లాదేశ్. మాతృభాష పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. మాతృభాష అనేది తల్లి పాలతో సమానమైతే ఇతర భాషలు పోషకాలతో సమానం. మాతృభాష 24 క్యారెట్ల బంగారం అయితే ఇతర భాషలు గోల్డ్ గోల్డ్తో సమానం. మాతృభాష